అడవులు, పొదల్లో ఉండవలసిన జంతువులు, విషసర్పాలు ఇప్పుడు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం కోసమో, మరో ఇతర కారణమో ఏమో జనవాసాల మధ్య సంచరిస్తూ భయపెడుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో విశాఖలో విషసర్పాల బెడత జనాలను భయపెట్టి పట్టి పీడిస్తుంది. తాజాగా షీలానగర్‌లో ఓ ఇంట్లో కుటుంబానికి త్రుటిలో పెద్ద ముప్పు తప్పింది. ఏ సమయంలో ఇంట్లోకి చొరబడిందో ఏమో కానీ వాష్‌రూమ్‌లో నాగపాము బుసలు కొట్టింది. మహిళ వాష్‌రూమ్‌కి వెళ్లి కమోడ్ వైపు చూసేసరికి అక్కడ ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది. కాస్త అదేకంగా చూసి లోపల ఉన్నది పాము అని తెలుసుకొని కేకలు పెట్టింది. ఆ మహిళ వెంటనే ఆ పాము కమోడ్ నుంచి పైకి లేచి పడగ విప్పింది. వణికిపోయిన ఆ మహిళ బయటకు పరిగెత్తుకొచ్చింది. ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకున్నారు. అసలు విషయాలను తెలుసుకున్న ఆ కుటుంబం గుండెను పట్టుకొని వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కమోడ్‌లో దాగి ఉన్న నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. వాస్తవానికి ఇంట్లో బెడ్‌రూమ్‌కు అటాచ్ అయి ఉన్న వాష్‌రూమ్‌లోకి ఈ ఘటన అందరినీ వణుకును పుట్టించింది. విన్న వారందరికీ కలవరపాటుకు గురి చేసింది. ఎందుకంటే సాధారణంగా ఔట్ సైడ్ ఉన్న వాష్‌రూమ్‌లలో అడపాదడపా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉండడం మనకు తెలుసు. కానీ ఇంటి లోపల ఉన్న వాష్‌రూమ్‌లో, అది కూడా కమోడ్‌లో నక్కి ఉన్న నాగపాము అందరినీ టెన్షన్ పెట్టింది. లోపలకు వెళ్లిన ఆ మహిళ కాస్త ఏమరపాటుగా గురైనా కానీ ఆ మహిళ నాగుపాము కాటుకు గురయ్యేది. అదృష్టవశాత్తు ముందే ఆ పామును గుర్తించడంతో పెద్ద ముప్పు తప్పింది. నాగుపామును సేఫ్‌గా రెస్క్యూ చేసి తరలించినప్పటికీ ఇప్పటికీ ఆ కుటుంబం బెడ్‌రూమ్‌లో ఉన్న ఆ వాష్‌రూమ్‌కి వెళ్లేందుకు సాహసం చేయడం లేదు. వాష్‌రూమ్‌కు కనెక్ట్ అయిన సెప్టిక్ ట్యాంక్ గొట్టం ద్వారా ఎలుకలను వేటాడుతూ బయట నుంచి ఆ పాము వాష్‌రూమ్‌లోకి వచ్చి ఉంటుంది అని స్నేక్ క్యాచర్ నాగరాజు చెప్పారు.